దాసరి రాము, తెలగా బలిజా కాపు జేఏసీ కన్వీనర్. ఈరోజు మన విజయవాడలో ప్రెస్ క్లబ్ లో కొన్ని విషయాలు కాపు సమాజం సంబంధించిన ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి విన్నవించుకోవటానికి, ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ కాపు రిజర్వేషన్స్, కాపు కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, వీటన్నిటి మీద మొదటి నుంచి కూడా మా ఈ తెలగా బలిజా కాపు చేసి నెక్స్ట్ కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ కోసం, కాపు కార్పొరేషన్ నిధుల కోసం ఫైట్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కాపు కార్పొరేషన్ సంబంధించి ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించే మేము కొంచెం ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దామని చెప్పని వచ్చాం. ఇవి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా కాపుల దగ్గర నుంచాను ఈ జనసేన అని పేరు చెప్పుకునే వాళ్ళు కొంతమంది దగ్గర నుంచి మాకు ఒక కొత్త వింత విచిత్రమైన ఎదురుపడుతున్నాయి. జగన్ గవర్నమెంట్ లో మీరు ఎవరు ఉద్యమాలు చేశారా, అడిగారా, తెలుగుదేశం రాగానే గుర్తుకొస్తాయా అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటే కూడా మా సంబంధించిన వాళ్ళే ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా కూడా ఇవి అమల్లో తేలేదని చెప్పని మేము చేసిన విజయవాడ ధర్నా చౌకుల దగ్గర చేసిన ధర్నాలు, మిగతా అగ్రకులాలకు సంబంధించిన అర్థం కలుపుకున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇవి కాదు ఇంకా అనేక కార్యక్రమాలు కాపు నిధుల కోసం, మిగతా వాటి కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ, ఉద్యమాలు చేయటం కానీ అంటే మేము చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్ గవర్నమెంట్ ఏం చేశామో ఇలా మళ్ళీ ఎన్లార్జ్ చేసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. ఒక ఉండండి, అది రాజు గారు అందరూ కూర్చోండి. కాపు కార్పొరేషన్ నిధుల గురించి ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు కూడా అవుతుంది. ఈ టర్మ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అడిగితే రాజకీయం అనండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా లేదు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము, అది మాకు తెలుసు. మేము మనుషులమేగా, అప్పులు చేస్తున్నాము, అప్పులు చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయని మాకు తెలుసు కదా. ఈ తుని మీటింగ్లని, కాపుల దగ్గర నుంచి ఉద్యమాలని మొదలుపెట్టిన తర్వాతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం కానీ, కాపు రిజర్వేషన్ ఫైల్ కదిలించడం కానీ మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, 50 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న బీసీ రిజర్వేషన్లు దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాకండి. మేము మాకు ఒకప్పుడు ఉండి అమల్లోకి ఉండి మేము అనుభవించి మేము కోల్పోయిన నీలం సంజయ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వల్ల కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళ నుంచి చేస్తారు పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తానన్నారు. అప్పుడు 2016లో కాపు కార్పొరేషన్ మొదలైంది. ఈ కాపు కార్పొరేషన్ లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామన్నారు, కాపు భవనాలు కట్టిస్తామన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి. విదేశీ విద్య చూద్దాం. కాపుల్లో 2,000 మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే అగ్రకులాలు, మిగతా కులాలు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అగ్రకులాలు మిగతా వాళ్ళు కూడా, అగ్రకులాలు మిగతా కులాలు కూడా 2,000 మంది పైన వాళ్ళు కూడా వెళ్ళారు. మా కాపులకి 2,000 మందికి ఈ కాపు కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ చేసిన వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు దాదాపు 135 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్, కాపు విదేశీ విద్యకు అయిపోయినాయి. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పేదోళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారు. 135 కోట్ల రూపాయల డబ్బు ఆ పిల్లలకు పంపించాల. ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని పట్టించుకోవాలా. విదేశీ విద్యది ఆయన నేను పరిశీలిస్తాను, వాళ్ళ పాతలు డబ్బులు ఇవ్వండి సార్ అంటే పరిశీలిస్తాను అన్నారు. 5 ఏళ్లలో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చాడు.
కొత్త విదేశీ విద్య రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాడు. దాంట్లో అమెరికాలో ఉండేది 50. ఎక్కువ మంది మన వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇదే పోతుంటారు, యూరోప్ పోతుంటారు. అయ్యా ఒక 50-60 యూనివర్సిటీలు. టాప్ యూనివర్సిటీలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ప్రకారంగా అందరికీ రావు కదా. దానివల్ల ఎక్కువ మంది విదేశీ లోన్లు ఇవ్వాల. పాత బకాయిలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 135 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఇవ్వాల్సి ఉంటే 35 కోట్లు జనాలు వెంటబడ్డోళ్ళకో గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే అంటే పాత బకాయిలు దాదాపు 98-99 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పాత బకాయిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విదేశీ విద్య లోన్లే అవన్నీ కూడా శాంక్షన్ చేసినాయే. ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి 19 కోట్లు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ తరఫున ఇచ్చిన నిధులు అవే. ఈ 2 ఏళ్లలో 19 కోట్లు ఇది పాత బకాయిలు. అది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి. మీరిచ్చిన లోన్లు, ప్రజలకి మీరిచ్చిన లోన్లు, గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన లోన్లకి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునే కానీ డబ్బు ఎవరా? ఆ వెళ్ళిన పేదోళ్ళు ఏమైపోవాలి? ఆ పిల్లలు అక్కడ అమెరికాలో. ఇప్పుడు ఇంకా 80 కోట్లు ఇవ్వాలి పాత బకాయిలు. ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వాల, స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి. ఇక కొత్త లోన్లు అంటారా, కొత్త వ్యవస్థలు అంటారా, ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో 6,000 కోట్లు ఇవ్వాలంటే చెప్పాక 6 కోట్లు కూడా వదలలేదు. నేను అంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారేమో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నారు. 5 సంవత్సరాలకు 5,000 కోట్లు రావాలా. ఒక 2,150 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానన్నారు. అంటే 5 ఏళ్లకి 10,000 కోట్లు అవ్వాలా. ఆ 10,000 కోట్లలో ఆయన విదేశీ విద్య పట్టించుకోవాలా, కాపు భవనాలు పట్టించుకోవాలా, కాపు ఎంప్లాయ్మెంట్ లోన్లు పట్టించుకోవాలా, కాపు నేస్తం అని చెప్పని ఆ కాపులో ఉన్న ఆడవాళ్ళకి 45 ఏళ్ల వయసు 60 ఏళ్ల వయసు ఉన్న ఆడవాళ్ళకి మనిషికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి కాపు నేస్తం ఒకటి ఇచ్చాడు అంతే. అది ఒక 2,000 కోట్లు చిల్లర ఇచ్చాడు ఆయన. మానవత్వంతో ఆలోచించండి. అనగారిపోయిన వాళ్ళం, ఉన్న రిజర్వేషన్స్ కోల్పోయి జాతి నాశనం అయిపోయింది. చదువులు పోయి, ఉద్యోగాలు పోయి, అన్ని రకాలుగా నలిగిపోతున్న వాళ్ళం. మీరు ఇచ్చే 50 కోట్లు 100 కోట్ల కోసం ఎత్తుక్కుంటున్నాం మేము. ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాతే కదా. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ చూడండి. ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా అందుతున్నాయి కాలేజీకి. అగ్రకులాల్లో కాపులతో మొదలైంది ఫీజు రీఎంబర్స్మెంట్. పిల్ల వెంకటేశ్వరరావు గారి టైంలో చేసిన ఉద్యమం వలన ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా డబ్బులు ఇస్తున్నారా మీరు ఆ కాలేజీలకి? మీరు ఇవ్వబడ్డ వల్ల ఆ కాలేజీ వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీరు ముందు డబ్బు కట్టండి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిందో మీ డబ్బు వెనక్కి ఇస్తామంటున్నారు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అటకెక్కింది. కాపు భవనాలు తీసుకోండి, అప్పుడు ఎప్పుడో శాంక్షన్ చేశారు. ఇప్పుడు నెల్లూరులో కాపు భవనం ఉంది, చిత్తూరులో కాపు భవనం ఉంది. మీరు ల్యాండ్ శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం. నెల్లూరులో నారాయణ గారు మిగతా డబ్బులు ఇచ్చారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. చిత్తూరు ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ డబ్బులు ఇచ్చింది, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. మేము కూడా డబ్బులు వేసుకుంటాం, కాపులు మేము కూడా డబ్బులు వేసుకుంటాం. మొత్తం ప్రభుత్వం ఇవ్వాలి చెప్పలేదు. అప్పుడు చెప్పిన కాపు భవనాలు ల్యాండ్ మళ్ళీ కొన్ని ల్యాండ్ జీవులు వెనక్కి కూడా తీసుకున్నారు. ఆ ల్యాండ్ సరిగ్గా శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు శాంక్షన్ చేయండి, మిగతా మీ అందరం కలిసి పోగేసుకొని కట్టుకుంటాం. ఎందుకంటే మా పిల్లలు అక్కడ చదువుకోవడానికి వస్తే జిల్లా హెడ్ క్వార్టర్ లో బీసీ హాస్టల్స్ లేవు మాకు. దానికోసం అడుగుతున్నాం, వేరే దానికోసం కాదు మేము అడుగుతున్నాం. దయచేసి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మీరు మానవత్వంతో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. టాప్ కార్పొరేషన్ మీ టైంలో మొదలైంది. మీరు ఆ స్కీమ్స్ ఏవైతే పేదలకు అందాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇవ్వగలిగినంత వద్దే, మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే. ముందు ఎంతో కొంత ఇస్తే మా వాళ్ళకు ఉపయోగపడతాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా కాపులకే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకి ఇచ్చి మిగతా 5% ఇచ్చారు. అది మోడీ గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. దాన్ని విభజన చేయడానికి కుదరదు. భారతదేశంలో ఏ రాష్ట్రం విభజన చేయలా. ఎన్నిసార్లు మోసపోతాం ఇట్లా? అది యథాతథంగా ఇంప్లిమెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టేసింది, 2గా డివైడ్ చేసేదాన్ని. ఇందాక కేసు నెంబర్లు చెప్పాను కదా మీకు నేను. దయచేసి అయితే దాంట్లో ఉన్న ఆ షరతు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు 4 లక్షలు చేయాల్సిందే ఈడబ్ల్యూఎస్ లో. నెక్స్ట్ ఆస్తుల షరతు, కేంద్రం ఇచ్చిన ఆస్తుల షరతు పెట్టాల్సిందే. 5 ఎకరాల లోపే భూమి ఉండాలా, పొలం ఉండాలా, 100 గజాల లోపు ఇల్లు ఉండాలా. కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో గ్రామాల్లో 200 గజాల లోపు ఇల్లు ఉండాలా. ఆస్తి ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు ఈడబ్ల్యూఎస్ లో రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిగణలో తీసుకోమని కోరుతున్నాం. రెండోది, మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా, మా బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కాదు, మా బీసీ రిజర్వేషన్ మీరే జీవో ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు.
కేంద్రాన్ని పంపించి డైవర్ట్ చేసి తప్పించుకున్నారు. కేంద్రం క్లియర్ గా చెప్పేసింది ఇది మాకు సంబంధం లేదు. పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, బీసీ రిజర్వేషన్ అమల్లో తీసుకురండి. ఏ బీసీ కులాలకు అన్యాయం జరగద్దు, వాళ్ళెవరికి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మా కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి మాకు మీరు ఆ బీసీ రిజర్వేషన్లు ఎఫ్ కేటగిరీ అమల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మీ చిత్తశుద్ధి నిరూపణ చేయండి. మీ ప్రభుత్వాలు ఏర్పడటానికి మేమందరం కష్టపడి పనిచేసాం, సహకరించాం, మంచి మెజారిటీ వచ్చేట్టు మీకు నిలబడ్డాం. దయచేసి మానవత్వంతో ఆలోచించి, ఇతర రాజకీయాలు వద్దు, మానవత్వంతో ఆలోచించి మాకు చేయాల్సిన మేలు మాకు చేయండి. ఇవి 2 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుతున్నాం, మేము 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం. మళ్ళీ కొన్ని రోజులు చూస్తాం, మీరు అప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉద్యమం బాట చేపట్టినట్టుగానే మళ్ళీ ఉద్యమం బాట చేపడతాం. థ్యాంక్ యూ.